రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్ అండ్ మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారు ఫైనల్గా అంటే మొన్నటి వరకు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక చర్చకు దారితీసింది. గాజువాకన, భీమవరమ, పీఠాపురం కూడా లైన్లోకి వచ్చింది. అయితే ఫైనల్గా ఆయన అనౌన్స్ చేశారు సార్ పీఠాపురం నుంచే పోటీ చేస్తున్నట్టు. మరి పీఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది? మరి పవన్ కళ్యాణ్ గారు ఈసారన్నా గెలిచే అవకాశం ఉందా సార్ అక్కడ నుండి? పిఠాపురంలో కాపులు ఉండారు, ఇతర కులాలు కూడా ఉండారు. తెలుగుదేశం కూడా గెలిచింది అక్కడ కొన్ని మార్లు కాంగ్రెస్ పార్టీ ఉభయ రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. అయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కంటెస్ట్ చేస్తుంటే అన్ని పరిస్థితులు బేరీజ్ వేసుకునే కంటెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక పార్టీకి నాయకుడిగా ప్రకటించుకున్నాడు కాబట్టి పార్టీ పెట్టుకున్నాడు, కంటెస్ట్ చేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీతోనూ అలయన్స్ పెట్టుకున్నారు, అటు బీజేపీతోనూ కూడా అలయన్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఏదో ఒక అంచనాకు వచ్చే సర్వే చేసుకునే ఆయన కంటెస్ట్ చేస్తుంటారు. గెలుపుక అవకాశాలు మెండుగా ఉన్నప్పుడే కంటెస్ట్ చేస్తారు. చేసినప్పుడు ఆయన్ని గెలిపించుకుంటారులేండి, ఇతరు తప్పకుండా గెలిపిస్తారు. దాంట్లో డౌట్ ఏం లేదు, సందేహం ఏం లేదు. సార్ ఇటు టీడీపీ అక్కడ అంటే పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు మాత్రం గొడవ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఓడిపోయారు అక్కడ నుంచి గెలిచి చూపించాలి కానీ మళ్ళీ పిఠాపురం దగ్గర నుంచి ఎందుకు పోటీ చేస్తారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. టీడీపీ వాళ్ళే అంటే కొందరు టీడీపీ నాయకుల్లో అసంతృప్తి ఉండొచ్చులే. ఎందుకంటే ఎవరన్నా తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయాలనుకుంటారు, అటువంటి అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులు పిఠాపురం నుంచి ఎందుకు ఎక్కడ ఓడిపోయినారు అక్కడి నుంచి, అది రాజకీయ పార్టీలు కలుసుకున్నప్పుడు ఆ పార్టీల్లో డిస్కస్ చేసుకొని కొన్ని సీట్లు కేటాయించుకున్నప్పుడు ఆ సీట్లలో ఏదో ఒక సీటు ఎంపిక చేసుకుంటారులే. ఇప్పుడు కింద ఎవరైనా పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడాలనుకున్న వ్యక్తికి సంబంధించిన వ్యక్తులు కొంచెం మాట్లాడుతుండొచ్చు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ నాయకులు పిలిపిస్తారు, మాట్లాడతారు, సర్దుబాటు చేస్తారు. అందులో ఇప్పుడు నాయకుల చేతుల్లో ఓట్లు లేవు కదా. ప్రజలు వాళ్ళు ఏ పార్టీకి వేయాలని మనసులో అనుకుంటారో ఆ పార్టీకే వేస్తున్నారు. ధన ప్రభావం కూడా ఇప్పుడు కనపడడం లేదు. ధనం ఇచ్చినా ఇద్దరు అభ్యర్థులు తీసుకుంటారు, వాళ్ళకి ఇష్ట ప్రకారం వేసుకుంటుంటారు ఓట్లు. సార్ ఆయన మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. గాజువాకలో లాస్ట్ టైం ఎలక్షన్స్లో గాజువాకలో ఓడిపోతారని నాకు ముందే తెలుసు, ప్రచారం తర్వాత భీమవరంలో ఓడిపోతానని తెలిసింది, ఇప్పుడు మాత్రం పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడే పోటీ చేస్తానని చెప్పారు. అంటే ఆయనకు ముందే ఓడిపోతానని తెలిసి అక్కడ పోటీ చేస్తారు అంటే మరి ఈసారి గెలుపు ఖాయమని ఇక్కడ ఎంచుకున్నారు. అట్లని కాదు, ఏదో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన దానికి కారణాలు విశ్లేషణ చేసేటప్పుడు ఓడిపోతానని తెలిసి కూడా కంటెస్ట్ చేసినానని చెప్పినారులేండి. ఇక్కడ ఇప్పుడు ఎందుకంటే అలయన్స్ ఏర్పాటు చేసుకున్నాక కొంచెం తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా పవనాలు వీస్తున్న సమయంలో కొంచెం సర్వేలు కొంత రాజకీయ అనుభవం కూడా వచ్చింది కదా. సర్వేలు చేసుకొని చూసుకొని వస్తారులేండి. ఏం వాళ్ళకి సర్వే చేయించుకునే దానికి ఇబ్బంది ఏముంది. సార్ ఇటు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో మరి రేపు ఎల్లుండో జాయిన్ అయిపోతున్నారు. సో ఆయన కాపు నేత కాబట్టి మరి కాపులోట్లు చీలే అవకాశం ఉంది, పవన్ కళ్యాణ్ గారి పైన ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. సార్ మరి ఇదేమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? అంటే కొన్నిసార్లు ఆయనే పిఠాపురం నుంచి పోటీ చేస్తారు అన్న వార్తలు కూడా వినిపించాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడనే ముద్రగడ పద్మనాభం కూడా పోటీ చేస్తారంటున్నారు. అంటే ఆయన కాపులకు నాయకత్వం వహించిన వ్యక్తే. ఆయన అంటే నాకు కూడా గౌరవం ఉంది, నిజాయితీపరుడు. ఆయన రాజకీయ చరిత్ర ఉంది. ఆయన నిర్ణయాలు ఆయన తీసుకుంటారులే. ఆయన ఎందుకంటే అటు హర్రామ్ జోగయ్య గారు కానీ, హర్రామ్ జోగయ్య గారు మనవాడు కూడా వైఎస్ఆర్సీపీలో చేరినాడు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం కూడా చేరతారని వార్తలు వస్తున్నాయి. చేరొచ్చు బహుశా. కొంచెం వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకు ఏదైనా జరగచ్చు, నేను కాదనడం లేదు. కానీ ఇప్పుడు కాపులు కూడా ఒక రకమైన ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇంతవరకు మన తరపున ఒక రాజకీయ పార్టీ రావడము, ఒక అలయన్స్ పెట్టుకోవడము,
దానివల్ల ఏదో మనకు కూడా ఒక ప్రత్యేక ప్రతిపత్తి వస్తుంది కదా, వచ్చినప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి అనేది కాపుల్లో వచ్చింది. అది ఒక ఫీలింగ్ వచ్చే జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు కాబట్టి పెద్ద సమస్యగా ఉండదు. వ్యక్తుల వల్ల నష్టాలు జరగవు కానీ పార్టీకి ఏదో 1-2 జరుగుతాయి కానీ జనరల్గా అయితే ఎటువంటి నష్టాలు ఉండకపోవచ్చు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఎఫెక్ట్ చూపించదు అంటారు. అంత ప్రభావం ఉండకపోవచ్చు, వాళ్ళ ఒక ఏదో నియోజకవర్గాల్లో ఉండొచ్చు కానీ మొత్తం అంతా ఉంటుంది అని నేను అనుకోను. సార్ ఇటు బీజేపీతో పొత్తు ఓకే అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారుకి సీట్లు తగ్గిపోయాయి సార్. 24 ఫస్ట్ ఇచ్చారు, మళ్ళీ 21 అయిపోయాయి. అటు 3 ఇస్తే 2 అయిపోయాయి. అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేయాల్సి వచ్చింది అని చెప్పేసి జన సైనికులు కామెంట్లు, ట్వీట్లు ఇలా చేయడం చూస్తున్నాం. అసలు ఎందుకు సీట్లు తగ్గించుకున్నారు? సరే, ఇప్పుడు ఒరిజినల్గా అవుతాయి. పవన్ కళ్యాణ్ బీజేపీతోనే అలయన్స్ పెట్టుకొని కొంత మేరకు ప్రచారం కూడా చేసుకున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీతో కూడా ఒక అవగాహనకు వచ్చారు. వచ్చిన తర్వాత కొన్ని సీట్లు అయితే ఇస్తారు అని చెప్పి పత్రికల్లో వచ్చినాయి. క్లియర్గా అయితే ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని తేలలేదు. ఇప్పుడు ఆయన కూడా పొత్తులో బీజేపీతో అవగాహన పెట్టుకోవాలా అనే దాంట్లో, ఎందుకంటే ఒరిజినల్గా పార్ట్నర్షిప్ ఉంది కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ అంచనాలు ఏవైతేనేముంది వివిధ కారణాల వల్ల బీజేపీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు. కుదుర్చుకున్నప్పుడు ఆయన 1-2 సీట్లు పోతే పోనీ లేని ఇచ్చిండొచ్చులేండి. ఇక్కడ తెలుగుదేశంకు కొన్ని సీట్లు పోతే ఆయన పొత్తులో కొన్ని సీట్లు ఇచ్చిండొచ్చు. దానివల్ల వాళ్ళిద్దరూ మాట్లాడుకోకుండా ఏం జరిగిండదు కదా. ఇద్దరు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడినారు, చర్చలు చేసినారు బీజేపీ నాయకులతో. తర్వాత ఒక అవగాహనకు వచ్చినారు, సీట్లలో ఇచ్చుకున్నారు. కాబట్టి వాళ్ళల్లో భేదాభిప్రాయాలు లేనప్పుడు కొందరు సృష్టించితే ఏమవుతుంది, ఏం కాదు కదా. ఒకవేళ వాళ్ళకి అభిప్రాయ భేదాలు నాకు సీట్లు తగ్గిపోయినాయి ఇన్ని అని వచ్చే నాయకుల నుంచి వస్తే అది ఏదైనా ఆలోచన చేయొచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరో ఒకరు ఏదో ఒకటి ట్రోలింగ్ చేస్తుంటారు, దాంట్ని బట్టి కామెంట్ చేయాలంటే కష్టమవుతుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు కదా, 21 స్థానాల్లో కూడా టీడీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు, వాళ్ళ కొన్ని స్థానాల నుంచి సీట్లు ఇస్తున్నారు అంటున్నారు. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర క్యాండిడేట్ లేకనా, అసలు ఏంటి సార్? అంటే స్థానికంగా కొందరు నాయకులు కంటెస్ట్ చేయాలా అని నేను అనుకుంటుంటాను. అనుకున్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు ధన ప్రభావం అనేది వచ్చింది. అభ్యర్థి దగ్గర ఎంతో కొంత ధనం ఉంటేనే ఎన్నికల్లో పాల్గొనేదానికి ముందుకు వస్తున్నారు. ఆయన ఎవరో ఒక వ్యక్తి డబ్బుండి నేను కంటెస్ట్ చేయాలా, వైఎస్ఆర్సీపీలో రాదు కాబట్టి తెలుగుదేశంలో కంటెస్ట్ చేయాలని ముందు నుంచి తిరుగుతుంటారు. ఇప్పుడు అది జనసేన కేటాయించబడిన తర్వాత జనసేన నాయకులతో కూడా మాట్లాడుకొని ఉండొచ్చు, నేను కంటెస్ట్ చేస్తానబ్బా అంటే. అప్పుడు తెలుగుదేశం ఆయన పంపించినట్టు కాదు కదా, అతను మళ్ళీ జనసేన నాయకుని దగ్గరికి పోయి నేను జనసేన తరపున నిలబడతానబ్బా అని అడిగి లాబియింగ్ చేసుకోవచ్చు. లాబియింగ్ చేసుకున్నప్పుడు అది ఎట్లా కనపడుతుంది అంటే వార్తల్లో వచ్చే తలకి. ఇప్పుడు ఎందుకంటే మీడియాలో కూడా గ్రూపులు అయినాయి కదా, వాళ్ళ వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన మీడియాలో ఇటువంటి ట్రోలింగ్స్ వస్తుంటాయి. సహజంగా జరిగేది ఏమిట్రానంటే అతను నిలబడదలుచుకుంటాడు, వైఎస్ఆర్సీపీలో ఎస్టాబ్లిష్డ్ ఉంటారు, ఎమ్మెల్యేనో ఏమో ఉండినప్పుడు నాకు రాదు కదా అని తెలుగుదేశం దగ్గరికి పోతాను అంటారు. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు జనసేనతో పెట్టుకున్నాక జనసేన దగ్గరికి కూడా అప్రోచ్ అవ్వచ్చు కదా. ఉన్న నాయకుల్లో ఎవరైతే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు ఈ నాయకుడైతే బాగుంటుందని వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళని పెట్టినప్పుడు అది అట్లా కనపడుతుంది. తెలుగుదేశం వాళ్ళు వచ్చినారు, తెలుగుదేశం వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు ఎవరు ముద్రలు వేసుకుంటారు కదా తెలుగుదేశం జనసేన అని. ఇప్పుడు ముందుకు వచ్చి నిలబడినప్పుడు వాళ్ళకి ఇస్తుంటారు టికెట్లు. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అనౌన్స్ చేయగానే మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు జస్ట్ కామెడీకా సెటరికా అన్నారు, మరి ఏమో తెలియదు కానీ నేను కూడా పిఠాపురం నుంచే పోటీ చేస్తానన్నారు. అంటే ఆయన పోటీ చేయరో తెలుసు, కానీ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఇది కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు అనుకోవచ్చు. అంటే ఈ సినిమా పరిశ్రమ నుంచి వచ్చినారు, వాళ్ళకి ఏమేమి విభేదాలు ఉన్నాయో. రామ్ గోపాల్ వర్మ అయితే ఆయన ఏదో సినిమా పరిశ్రమలో ప్రముఖమైన వ్యక్తే కానీ రాజకీయాల్లో మాత్రం కాదు కదా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఏవేవో కామెంట్స్ పెడుతుంటారు. ఈ పవన్ కళ్యాణ్ కొన్ని తిరుగుతున్నాడు కదా, పార్టీ పెట్టుకున్నాడు, తిరుగుతున్నాడు.
కొంత రాజకీయంగా ఎదిగినాడు కదా. ఎదిగిన తర్వాత ఈయన అభిప్రాయాలు వినకుండొచ్చు, రామ్ గోపాల్ వర్మ అభిప్రాయాలు రాజకీయంగా ఆయనకు ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఆయన పెడతానే సినిమా పరిశ్రమలో ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి వద్ద ఫోకస్ అవుతాయి. ఇటువంటి మామూలుగా జరిగే సంఘటనలు ఏం రామ్ గోపాల్ వర్మ ఆయన వస్తానే ఆంధ్రప్రదేశ్లో ఏం కుంపలేం మునగవు కదా అంట. సార్ బీజేపీతో పొత్తు మొన్నటి వరకు చర్చకైతే దారితీసింది, ఉంటుందా ఉండదా. ఫైనల్గా వాళ్ళైతే పొత్తుకు ఓకే చెప్పారు, సీట్ల పంపకం కూడా జరిగింది. మరి ఈ పొత్తు వలన ఎటువంటి నష్టాలు ఉన్నాయి టీడీపీ జనసేనకు, ఎటువంటి లాభాలు ఉన్నాయి? ఇప్పుడు కోస్తాంధ్రలో అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న పెద్ద నష్టం ఏం లేదు, ఎంతో కొంత లాభం ఉండొచ్చు. ఇక్కడ రాయలసీమలోకి కొన్ని సీట్లలో మైనారిటీస్ ఉంటారు, ఉండినప్పుడు బీజేపీతో పొత్తు అనేతలకి వాళ్ళు వ్యతిరేకిస్తారు. సహజంగా మేము చూసినాము, అబ్జర్వ్ చేసినాం. కాబట్టి కొన్ని సీట్లలో ఈ ఓట్ల వల్ల నష్టం జరగచ్చు. అయితే వాళ్లకు వివిధ కారణాలు ఉన్నాయి. పైన కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడము ఒకటి, రెండోది మళ్ళీ కూడా ఎన్డీఏ కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి కేంద్రంలో. రేపు పొద్దున అధికారంలో వచ్చినప్పుడు రాష్ట్రాన్ని స్ట్రేస్ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఎన్నో కారణాల చేత ఒక పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కోస్తాంధ్రలో అయితే వాళ్ళకేం పెద్ద నష్టం లేదు, జనసేనకు కానీ బీజేపీకి కానీ. ఇక్కడ రాయలసీమలో కొన్ని సీట్లలో కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది బీజేపీతో పొత్తు పెట్టుకున్నందువల్ల. సార్ నిన్న కేంద్రం యొక్క కేబినెట్ మీటింగ్, లాస్ట్ మీటింగ్ జరిగింది, అంటే పొత్తుల విషయంలో జరిగింది. అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారికి భారతరత్న అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇవ్వాలా వద్దా అన్నది నిన్న చర్చించారు వాళ్ళు. మరి ఇస్తే ఎలా ఉంటుంది, మరి ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? అయితే కొంతమంది ఇది పొలిటికల్ స్టంట్, మళ్ళీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి, అందుకే ఈ ఓట్లు లాగడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అది ఆయన చనిపోయినాడు, ఆయన ముఖ్యమంత్రిగానే ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలోనే రివోల్ట్ వచ్చింది, దిగిపోయినాడు ఆయన. ఇప్పుడు భారతరత్న కావాలనేది వాళ్ళ ఫ్యామిలీ నుంచి కొంచెం డిమాండ్ అయితే ఉంది. అది కేంద్రం నిర్ణయం తీసుకోవాలా, అది ఇస్తారా ఇవ్వరా అనేది అది వేరు సమస్య. కానీ అంటే మళ్ళీ ఏం చెప్తున్నారు, మొన్న లక్ష్మీపార్వతి గారు ఒక ప్రెస్ మీట్లో ఆ మధ్య చెప్పడం చూసాం, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎప్పుడో ఇవ్వాల్సింది చంద్రబాబు గారే ఆపారు అని చెప్పేసి ఆ మధ్య ప్రస్తావన వచ్చినప్పుడు లక్ష్మీపార్వతి గారు ప్రెస్ మీట్లో చెప్పడం చూసాం. లక్ష్మీపార్వతి గారు ఆయన రెండో భార్య స్వీకరించిన మాట వాస్తవమే కాదనలేము. అయితే ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీలో చేరింది కదా, ఆమె విమర్శకు ఇప్పుడు ఏం ప్రాముఖ్యత ఉంటుంది? మామూలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించినట్లే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆమెను ప్రత్యేకత గుర్తింపించి ప్రత్యేకతగా మాట్లాడలేం కదా.